థ్యాంక్ యూ అన్విత. ముందుగా దేవుని నామానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. యాజ్ యూజువల్‌గా నా వాయిస్ ఏమైనా బ్రేక్ అయితే నాకు చెప్పండి. ఒక ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా దేవా తండ్రి నీకు వేలాది వందనములు. తండ్రి ఈరోజు ప్రభు మేమందరూ వర్చువల్‌గా కలిసి నీ యొక్క విషయాలను నేర్చుకొని నీతో సమయాన్ని గడిపే అవకాశాన్ని, భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనములు. ఆది నుంచి అంతం వరకు ప్రభు సమస్తము నీకు మహిమార్థకరంగా జరిగించుకొని ప్రభు ఇది జరిగించే క్రమంలో మా తప్పులు కానీ తండ్రి మా యొక్క ఏమన్నా మిస్టేక్స్ కానీ చేస్తుంటే ప్రభు దయతో మమ్మల్ని మన్నించి నేర్పించే అవకాశాన్ని మాకు ఇస్తారు, నేర్చుకునే అవకాశాన్ని మాకు ఇస్తారని ఈ చిన్న ప్రార్థన చేస్తున్నామని అడిగి పెట్టుకుంటున్నాం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎప్పుడు గురువారం మనం అనుకున్నట్టుగానే యోహాను సువార్తలో మనం ధ్యానించబోతున్నాం. ఈ కథ ఎప్పుడైతే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నామో ప్రతి ఒక్కరు కొన్ని 50 టైమ్స్ 20 టైమ్స్ ఇంకా మోర్ దెన్ అంతకన్నా ఎక్కువ సార్లు వినుండొచ్చు. కానీ దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడంటే, మీకు ఈ యొక్క స్టోరీ లేదంటే ఈ మెరాకిల్ అనేది మీకు అర్థం కాలేదా అన్నాడు. సో ఇప్పుడు నాకు అర్థమైంది. సో మనకి ఎంతవరకు అర్థమైందో ఆలోచించాను. సో ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, మీకు ముందు నుంచి అవగాహన తెలిసిన ఉన్న స్టోరీనే ఇంకొంచెం డిఫరెంట్గా చెప్పాలని ఆశపడుతున్నాను. సో మీరందరూ యోహాను సువార్త 6వ అధ్యాయం ఓపెన్ చేయండి మీ బైబిల్స్లో. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఇక్కడ ఏముంటుందంటే, యేసయ్య గలిలయ నుంచి దాటిన తర్వాత అక్రాస్ ద రివర్ గ్యాలిలీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఒక పెద్ద గుంపు ఆయన్ని వెంబడిస్తారనమాట. నిజానికి మార్కు సువార్త పరిశీలించినట్టయితే కొంచెం ప్రైవేట్ స్పేస్ తీసుకుని చాలా అలసిపోయాం కదా అని చెప్పి అనుకుంటారు. కానీ ఎంతోమంది ఆయన చేసిన స్వస్థత కార్యాలు ఇవన్నీ చూసి ఏమవుతారంటే, పెద్ద గుంపు ఆయన వెంబడించేస్తూ వచ్చేస్తారు. ఇంకా ఆయనకి ఏంటంటే ఒక పిట్టినెస్ పుడుతుందనమాట. ఒక గొర్రెలు కాపరి లేని మనుషుల్లా ఉన్నారని చెప్పేసి, సరే ఓకే అని చెప్పి వాళ్ళకి ప్రీచ్ చేస్తూ వాళ్ళని స్వస్థపరుస్తూ ఉంటారు. ఈ సినారియో కాస్త కొన్ని గంటలు కొద్ది గడిచిపోద్ది. అప్పుడు మీకు తెలిసిన విధంగా కొంతమంది శిష్యులు వచ్చి ఏమంటారంటే, వీళ్ళని పంపించేయండి యేసయ్య, మళ్ళీ చాలా లేట్ అయిపోతుంది, వాళ్ళకి భోజనం చేయడానికి ఎక్కువ ఉంది, చాలామంది ఉన్నారు కదా అంటే, అప్పుడు యేసయ్య ఏమడుగుతారంటే ఇక్కడ ఫిలిప్‌ని, వీళ్ళంతటికీ మనం భోజనం పెట్టాలంటే ఎంత ఖర్చు, ఎక్కడ దొరుకుతుంది వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే అని అడుగుతారు. ఇలా ఎందుకు అడుగుతారంటే ఫిలిప్‌ని పరీక్షించడం కోసం అడుగుతారు అని చెప్పేసి ఉంటుంది. సరే ఫిలిప్ ఏమో ఆన్సర్ చేస్తాడంటే, అందరూ కొంచెం కొంచెం తీసుకున్న ఇంచుమించు 200 సిల్వర్ కాయిన్స్ ఆర్ దీనార్ అవుతాయి అని చెప్పేసి అంటారు. అంటే నిజమే. అంటే అతను ఒక మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మాట్లాడతాడు. అయితే ఆండ్రూ అంటే పేతురు తమ్ముడు వచ్చి ఏమంటాడంటే, 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఉన్నాయి మా దగ్గర అని చెప్పేసి అంటాడు. సరే అయితే అవి నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి అందరినీ కూర్చోబెట్టండి అని చెప్పి దేవుడు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అటు బ్రెడ్‌ని అండ్ ఫిష్‌ని కూడా 2 కూడా డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్తారు. సో మనందరికీ తెలుసు ఆ విధంగా ఏమైంది, వాళ్ళు పంచే కొలది అవి మల్టిప్లై అవుతూ ఉన్నాయి. 5,000 మెన్, ఓన్లీ కౌంట్ ఆఫ్ మెన్ 5,000 మెంబర్స్‌ని దేవుడు పూర్తిగా భోజనంతో నింపాడు. అండ్ తిరిగి 12 గంపలు మిగిలిపోయాయి. సో దేవుడు అది కూడా కౌంట్ చేయండి, వాట్ ఈస్ లెఫ్ట్ ఓవర్ అన్నీ కూడా కలెక్ట్ చేయండి అని చెప్పారు. ఇంకా తర్వాతంతా కొంచెం స్టోరీ ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని ఆ కాన్వర్జేషన్ బిట్వీన్ ఫారిసీస్ అండ్ అలాగా ప్రజల మధ్యలో ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ మనకు తెలుసు. సో నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ యొక్క మిరాకిల్ ద్వారా దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, ఈ 6 అంతా ఫుడ్ గురించే ఉంటుంది. సో ఫుడ్ గురించి ఉంటుంది. దేవుడు ఏం చెప్పాలని ఆశపడుతున్నాడంటే, మొత్తం ఒక 1 లైన్ సమ్మరీ ఇవ్వాలంటే, నీ విశ్వాసం ఎక్కడుంది, ఏ పరిస్థితుల్లో నువ్వు ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్‌ని నువ్వు వెతుక్కుంటున్నావు. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. నీ విశ్వాసం ఎక్కడుంది, ఏ సమయంలో ఏ సమస్యకు నువ్వు ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్‌ని నువ్వు వెతుక్కుంటున్నావు. ఎందుకు ఇది నేర్పించాలనుకుంటున్నాడు దేవుడు, నువ్వు వచ్చిన సమస్యకి
పర్మనెంట్ సొల్యూషన్ అయిన దేవుని వైపు ఆనుకుని ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ నువ్వు టెంపరరీ వాటి కోసం అనుకుంటున్నావా? లేదంటే నీ ఫెయిత్ ఎక్కడ పెట్టుకున్నావు? ఆయన మీద కాదా? అని ఆ విషయాన్ని నీకు ఈరోజు నేర్పించడానికి దేవుడు ఫుడ్ అన్న దాన్ని ఎన్నుకున్నాడు. సో, ఈ 6వ అధ్యాయం చూసినట్టయితే వీళ్ళకి ముందుగా ఈ మిరాకిల్ అన్నీ జరిగిపోయిన తర్వాత శిష్యులని మీరు వెళ్ళండి నేను వస్తానని చెప్తారు. అండ్ వాటర్ మీద నడుస్తారు. ఐఎమ్ నాట్ హైలైటింగ్ ద స్టోరీ. ఇంకొంచెం కిందకి వెళ్ళిన తర్వాత 25 నుంచి ఏముంటుందంటే వాళ్ళందరూ వచ్చేసి యేసయ్య మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, మిమ్మల్ని ఎతుక్కున్నాం అది ఇది అని చెప్పి దగ్గరికి వచ్చేస్తారు ఎక్కువ మంది. అప్పుడు యేసయ్య ఏం చెప్తారంటే 26th వర్స్లో, నేను నిజం చెప్తున్నాను, మీరు మీరు తిన్న ఆహారమును బట్టి నన్ను వెంబడించుచున్నారే గాని నేను చేసిన ఈ మిరాకిల్స్‌ని అర్థం చేసుకోలేదు మీరు అంటారు. అంటే వాళ్ళు ఆయన ఆ మిరాకిల్ చేసిన తర్వాత నిజమైన ప్రవక్తేమో అని చెప్పేసి ఆయన రాజు చేసేద్దాం అన్నట్టుగా ఉంటే యేసు తప్పించుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత మీరు తిన్న ఆహారమును బట్టి వస్తున్నారే గాని మీరు మిరాకిల్స్ అర్థం కాలేదంటారు. సో, ఇప్పుడు మనకి కూడా అర్థం అవ్వాలి ఆయన ఎందుకు ఆ విధంగా చేశారని. ఇంకొంచెం ముందుకు వెళ్తే జీవాహారముని నేనే. ఈ యొక్క నా నన్ను నన్ను గూర్చి మీరు ఆశపడాలి గానీ, మిగతా లయమైపోయే ఆహారం గురించి గాదు అని చెప్తారు. సో, ఆ పార్ట్‌కి తర్వాత వెళ్దాం. ఓన్లీ నేను మిరాకిల్ మీద మాత్రమే మాట్లాడతాను మోస్ట్‌లీ. ఎందుకంటే మనకిది బాగా తెలిసిన స్టోరీ. సండే స్కూల్‌లో ఈ కథ చెప్పని సండే స్కూలే ఉండదు. యేసయ్య 5,000 మందికి ఆహారాన్ని పంచి ఇచ్చినవని పాటల్లో వింటారు. కథల్లో వింటారు. పెద్దలు చెప్తే వింటారు. పాస్టర్ గారు చెప్తే వింటారు. అన్ని విధాలా ఏ క్రైస్తవుడి కన్నా ఖచ్చితంగా తెలిసిన స్టోరీ. సో, ఈ స్టోరీలో ఒక విభిన్నమైన కోణాన్ని నేను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మొట్టమొదటిసారి అంత సాఫీగా చెందిపోతున్న ఆ కథ 6వ అధ్యాయం 1, 2, 3 అంతా బానే ఉంటుంది. 5లో ఏమడుగుతారంటే ఫిలిప్పుని క్వెషన్ చేస్తారు. ఏమని? వీళ్ళందరికీ భోజనం పెట్టడానికి ఎక్కడ దొరుకుతుంది అని. ఈ ఫిలిప్‌ని ఎందుకు అంటే పరీక్షించడానికి అడిగాను అంట. ఇప్పుడు దేవుడు ఫిలిప్‌ని ఏ రకమైన పరీక్ష పెట్టాడనుకుంటున్నారు? ఎక్కడ దొరుకుతుంది అంటే నిజంగానే ఎక్కడ దొరుకుతదో నువ్వు ఆలోచించాలి అన్న రకంగా పరీక్ష పెట్టారా? అప్పుడు ఫిలిప్ ఏమంటారంటే, అందరూ కొంచెం తీసుకున్న ఇంచుమించు 200 దేనార్ల పైనే అవుతది కదండీ! అని చెప్పేసి మాట్లాడతారు. సో, ఇక్కడైతే మనకు పూర్తిగా అర్థం కావట్లేదు గానీ, మార్కు సువార్త గనక తీస్తే మార్క్‌లో 6:30-44 చదివినప్పుడు మనకేమవుతుందంటే, శిష్యులే వచ్చి లేట్ అవుతుంది పంపించేయండి అంటారు. వీళ్ళెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు కనుక ఇవ్వాల్సొస్తే ఎక్కడి నుంచి ఇస్తారు అన్నట్టుగా యేసయ్య మీరే ఇవ్వండి అంటే, మా దగ్గర ఏమీ లేవండి. ఒక 5 రొట్టెలు, 2 చిన్న చేపలు తప్ప అని శిష్యులు సెలవిస్తారు. ఇప్పుడు ఫిలిప్పుని పరీక్షించే క్వెషన్ ఎందుకు టెస్ట్ చేయడానికి అతన్ని క్వెషన్ చేశారంటే, ఈరోజు మన జీవితంలో కూడా ఇంతమంది ఉన్నారు కదా! వీళ్ళకి ఆహారం కావాలి కదా! నువ్వైతే ఏ రకంగా ఇద్దామని అనుకుంటావు? సో, హౌ ఆర్ యూ ప్లానింగ్ టు ఫీడ్ ఎవ్రీవన్? ఇక్కడ డిసైపుల్స్‌కి దేవుడు వేసిన క్వెషన్ ఏంటంటే, టెస్టింగ్ ఏంటంటే, హౌ ఆర్ యూ ప్లానింగ్ టు ఫీడ్ ఎవ్రీవన్? జనరల్లీ అంతమందిని చూసి భోజనం పెట్టాలిరా అంటే ఆబ్వియస్‌లీ నేను కూడా ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు? అంతమందికి నేను భోజనం ఎలా పెడతానండి అని అనుకుంటాం. లాజికల్‌గానే ఆలోచిస్తాం. కానీ దేవుడు పెట్టిన పరీక్ష ఏంటంటే, నువ్వు గనక 5,000 మందికి పోషించాల్సిన పరిస్థితి వస్తే నువ్వెలా చేస్తావు అని ప్రశ్నించారు. దేవుడు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడంటే ఆయన చేశారు. ఏం చేశారు? తండ్రికి ధన్యవాదాలు చూపించారు. ఉన్న కొంచెంని తండ్రి చేత తీసుకువెళ్ళి ఇవి ఇచ్చినందుకైనా మీకు థ్యాంక్ యూ అని చెప్పారు. సో, దేవుని యందు విశ్వాసం యేసయ్య అక్కడ కనపరిచారు. సేమ్ అదే విధంగా శిష్యులు కూడా ఇఫ్ యూ వర్ టు ఫీడ్ ఒకవేళ మీరు గనక 5,000 మందికి భోజనం పెట్టాలనుకుంటే మీరేం చేస్తారు అన్న టెస్టింగ్ దీనికి సంబంధించిందే. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మన జీవితంలో ఒక ప్రాబ్లమ్ వచ్చినా, లేదంటే ఏమన్నా సమస్య మనకు ఎదురైనా, క్లిష్టతరమైన పరిస్థితులు మన జీవితంలో ఉన్నా, మనం లాజికల్‌గా రియాక్ట్ అవుతున్నామా? ఫెయిత్‌తో రియాక్ట్ అవుతున్నామా? చూడండి, ఇంకా 5,000 మందికి పంచకుండానే దేవుడు తండ్రికి ఏం చేశారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అంటే బిఫోర్ ద మిరకిల్ వాస్ హ్యాపెండ్ అంటే జరగక ముందే థ్యాంక్స్ చెప్పారు. థ్యాంక్స్ చెప్పి తండ్రి చెంత పూర్తిగా విడిచిపెట్టి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పారు.
సో, మనం కూడా ఉన్న సమస్య 5,000 మందైతే, మనం లాజికల్‌గా ఆలోచించిన, లేదంటే మన ఫెయిత్‌ని టెంపరరీ సొల్యూషన్స్‌కి పెట్టినా వి విల్ ఫెయిల్. సో, ఏంటంటే పూర్తిగా దేవుని మీద ఆనుకొని యేసయ్య ఈ మిరాకిల్‌ని కంటిన్యూ చేశారు. అది ఫస్ట్ పాయింట్. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 12 బాస్కెట్స్ అనేవి మిగిలిపోతాయి. ఇప్పుడు ఈ 12 బాస్కెట్స్ దేనికి సాదృశ్యం? ఎప్పుడైనా ఆలోచించారా? 12 బాస్కెట్స్ దేనికి సాదృశ్యం అంటే, ఒక కోణం మాత్రమే నేను చెప్తున్నాను. ఒక కోణంలో ఏంటంటే చూడండి, వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ ఏంటి? 5 లోవ్స్, 2 ఫిష్. ఒక మనిషికి మాత్రమే అటు ఇటుగా సరిపోయే భోజనం అది. కానీ అది కూడా ఒక చిన్న వాళ్ళ దగ్గర ఉంది. కానీ ఈ 12 గంపలు కూడా పరిపూర్ణమైన ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యం. లేదంటే పరిపూర్ణమైన ఈ ప్రపంచానికి సాదృశ్యం. అంటే మీ దగ్గర ఉన్నది ఒక పార్ట్‌కి మాత్రమే సరిపోయిద్ది. మీ దగ్గరున్న ఈ ఆహారం అనేది ఒకదానికి మాత్రమే సరిపోద్ది. కానీ మీరు ఎప్పుడైతే తండ్రి చేత డిపెండ్ అవుతారో, తండ్రి చేత తండ్రి చెంతకు మీరు మీ సమస్యను తీసుకొస్తారో, ఆయన పరిపూర్ణంగా మీకు సొల్యూషన్ గాని, పరిపూర్ణంగా మిమ్మల్ని ఆశీర్వదించే శక్తిమంతుడు అని అర్థం. అంటే ఒక మనిషికి సరిపోయే భోజనం వాళ్ళకుంది. కానీ లాస్ట్‌కొచ్చేటప్పటికి తినగా ఇది తినగా ఇంకా దేవుడేం చెప్తున్నాడంటే, సమస్త ప్రజలకు నేను సరిపడా ఇనఫ్, ఇనఫ్‌గా నేను పంచగలనన్న భాగాన్ని, మర్మాన్ని ఇందులో దాచుంచారు. ముఖ్యంగా 2 ఏంటంటే, ఒకటి మనం గనక ఒక పెద్ద సమస్యొచ్చినప్పుడు ఫెయిత్ ఎక్కడ పెడతాం? ఏ విధంగా డీల్ చేస్తాం? అందుకని ఫిలిప్ ద్వారా మనకి జీసస్ క్రైస్ట్ చేస్తున్న క్వెషన్ అది ఈరోజు. అట్ ద సేమ్ టైమ్ మనం ఫెయిత్ కరెక్ట్‌గా పెడితే ఫుల్‌గా మనల్ని కంప్లీట్‌గా దేవుడు మనల్ని భద్రపరుచుకొని చూసుకునే శక్తి గలవంతుడు. ఇది ఒక పార్ట్. ఇంకా చూస్తే దేవుడు ఇక్కడ ఫుడ్‌నే ఇంకా కంటిన్యూ చేస్తూ ఆ ప్రజలు అడుగుతారు, ఏం చేయాలి అంటే దేవుడు ఏం చెప్తాడంటే, ఈ లయమైపోయే ఈ ఆహారం కోసం కాదు. ఏమంటారు, ఏదైతే పాడైపోతుందో ఈ ఆహారం కోసం కాదు మీరు వర్క్ చేయాల్సింది. ఇటర్నల్ లైఫ్‌కి హెల్ప్ చేసే ఆహారం కోసం మీరు వర్క్ చేయాలని చెప్తారు. వాళ్ళంటారు, మీ మాటలు నమ్మాలంటే మేమేం చేయాలి? మిరాకిల్ ఏం చూపిస్తారు మీరు అంటే, ఇక్కడ ఏం చెప్తారంటే, దేవుడు ఎవరిని మాత్రమైతే నా దగ్గరికి తీసుకొస్తారో వాళ్ళు మాత్రమే నమ్ముతారు. అండ్ వాళ్ళకి నేను జీవాహారంని ఇస్తానని చెప్తారు. ఇప్పుడు ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటే ఈ మాటకి అర్థం ఏంటో ప్రతి క్రైస్తవుడికి తెలియాలి. ఇప్పుడు ఒక ఫుడ్ తీసుకున్నాం అనుకోండి. ఈరోజు పొద్దున్న అందరూ భోజనం చేశారా? టిఫిన్ చేశారా? మేబీ ఆర్ మేబీ నాట్. ఆఫ్టర్‌నూన్ చేశారా? మేబీ ఆర్ మేబీ నాట్. మరి ఇప్పుడు చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు. ప్రతిరోజు ఒక పూటైనా తింటారు కన్ఫర్మ్‌గా. యావరేజ్‌గా చూసుకుంటే 3 పూటలు తింటాం. సో, ఏంటంటే ఈరోజు తిన్నాం కదా! రేపు మానేస్తామా? రేపు తింటాం కదా అని ఎల్లుండి మానేస్తామా? లేదు. సో, మనం ఈ ప్రపంచంలో బతకడానికి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సర్వైవ్ అవ్వడానికి. ఎట్ ద సేమ్ టైమ్ ఈ టెంపరరీ లైఫ్‌లో ఈ ఫిజికల్ ఫుడ్ ఎంతైతే అవసరమో, ఇటర్నల్ లైఫ్‌లో నువ్వు ఎగ్జిస్ట్ అవ్వడానికి కూడా ఇటర్నల్ ఫుడ్ అనేది నీకు అంతే అవసరం. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఈ భూమి మీద ఉన్నప్పుడు మీకు ఫుడ్ ఎంతైతే ఇంపార్టెంటో, ఇటర్నల్ లైఫ్‌లో ఉన్నప్పుడు కూడా మీరు ఫుడ్ అంతే ఇంపార్టెంట్‌గా ఉంటది. అంటే ఇటర్నల్ లైఫ్‌లో తినే ఫుడ్ గురించి మాట్లాడట్లేదు. ఇటర్నల్ లైఫ్‌లో సస్టైన్ అవ్వడానికి కావాల్సిన ఫుడ్. సైంటిస్టులు కొన్ని రీసెర్చ్ చేసి వాటర్, ఎయిర్ అండ్ ఇంకొన్ని ఎలిమెంట్స్ అనేవి చాలా ప్రాముఖ్యం మనిషి సర్వైవల్‌కి అని చెప్పారు రీసెంట్ స్టడీలో. సో, దేవుడు అన్నిటిలతోని కంపేర్ చేసుకున్నాడు. బ్రెడ్‌తో ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అన్నారు. అండ్ ఐ విల్ గివ్ ద ఆహ్, వాటర్, స్పిరిట్ వాటర్స్ అని చెప్తారు. అంటే జీవ జీవమునిచ్చు తెలుగులో ఆ వర్డ్ నాకు కరెక్ట్‌గా తెలీదు గానీ, లైఫ్ గివింగ్ వాటర్స్, జీవజలంలో. సో, ఎందుకైనా ఫుడ్‌తోని, వాటర్‌తోని కంపేర్ చేసుకోవాల్సొచ్చిందంటే, ఆ ప్రజలకి ఫుడ్ అండ్ వాటర్ సస్టైనబిలిటీకి చాలా ఇంపార్టెంట్ అని తెలుసు. అట్ ద సేమ్ టైమ్ ఇటర్నల్ లైఫ్‌కి కూడా మీరు ఇక్కడ ఇటర్నల్ లైఫ్‌లో సస్టైనబిలిటీకి కూడా మీకు ఒక ఫుడ్ అనేది కావాలి అని చెప్తూ, ఆ భాగాన్ని ఉపయోగించుకొని ఆయనే ఆ ఫుడ్ అని చెప్పి పరిచయం చేసుకున్నారు. సో, ఏంటంటే ఎవరైతే దేవుని యందు ఆనుకొనుంటారో, ఎవరైతే యేసయ్యని గూర్చి యేసయ్యలో రోమీయులకు రాసిన పత్రికలో చాలా కరెక్ట్‌గా, ఎగ్జాక్ట్‌గా, డైరెక్ట్‌గా ఉంటుంది.
బాప్తిజంని లింక్ చేస్తూ ఉంటుంది. ఏమనైతే మీరు క్రీస్తు విషయమై ఆయన ఏ విధంగా అయితే శరీరాన్ని అర్పించారో, మీరు మీలో ఉన్న పాపము, ఆ స్వభావము, శరీరాశలు కూడా ఆ విధంగానే ఆయనతోనే సిలువ వేయబడ్డాయి. తిరిగి లేచిన జీవితాన్ని మీరు కొత్త జీవితంగా, క్రైస్తవ జీవితంగా అనుభవిస్తున్నారని చెప్పి. దేవుడు కూడా ఇదే ప్రస్తావన ఏం చెప్తాడంటే, ఎవరైతే హూఎవర్ ఈట్స్ మై ఫ్లెష్ అండ్ డ్రింక్స్ మై బ్లడ్ విల్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్ అండ్ ఐ విల్ రైస్ హిమ్ ఆన్ ద లాస్ట్ డే. ఈ వచనాల్ని భాగంగా తీసుకొని ప్రతి వారం ఫస్ట్ వీక్ కమ్యూనియన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దేవుడు ఎందుకు ఈ మాటలు రాయిపించారు? ఎందుకు నా శరీరాన్ని తినాలి అంటే వాళ్ళకేం అర్థం కాలేదు. ఈయనేంటి మనుషుల్ని తినమంటున్నాడు, మనుషుల్ని తింటే ఇలా తినమంటాడేంటి, ఇంకేమన్నా మతి చెల్లించిందా అననే అనుకున్నారు. కానీ దేవుడు చెప్తున్న మర్మాలను అర్థం చేసుకోలేకపోయారు. ఇంచుమించు సగం మంది దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. యేసయ్యని విడిచిపెట్టి సగం మంది వెళ్ళిపోయారంట. ఎందుకంటే వాళ్ళకి అది చాలా కష్టంగా అనిపించింది. అర్థం చేసుకోవడానికే కష్టంగా అనిపించింది. సో ఇక్కడ యేసయ్య శరీరము, యేసయ్య రక్తము అనేది దేనికి సాదృశ్యం అంటే, రక్తం అనేది లైఫ్‌కి సాదృశ్యం. ఆదికాండము 4:9 అనుకుంటా ఆర్ 9:4 మేబీ 9:4 ఏముంటదంటే, బ్లడ్ ఈస్ లైఫ్ ఫర్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం. అండ్ ఫ్లెష్ అంటే వాట్ కెన్ బి కంటామినేటెడ్. ఈ శరీరానికి సంబంధించి రోమిలికి రాసిన పత్రికలో దానికి సాదృశ్యం. ఏదైతే యేసయ్య శరీరం ఎలాగైతే నలగొట్టబడి ఆయన రక్తం ఎలాగైతే చిందించబడిందో, సేమ్ అదే నీ శరీరము, లేదంటే ఈ ప్రపంచంలో వచ్చే నీ కష్టాలతో, నీ యొక్క ఈ ఈ సమస్యలు కానీ, నీలో ఉన్న ఈ పాపము కానీ, నీ జీవితం అంతా కూడా ఇట్ వాజ్ ఎండెడ్ విత్ హిమ్. ఆయన సిలువలో ఎలా అయితే అంతా పక్కన పెట్టేశారో, సో నువ్వు కూడా నీ శరీరం కదా ఆ ప్లేస్‌లో ఉండాల్సింది. కానీ నీ బదులు ఆయన ఉన్నారు. సో నువ్వేం చేయాలి? ఆయన చేసింది నా కోసమే. నేను ఆయన ఒకటే. కాబట్టి నాకు రావాల్సిన పనిష్మెంట్ నాకు రావాల్సింది ఆయన తీసుకున్నారని చెప్పి మీ ఇద్దరు ఒకటైతేనే కదా వ్యాలిడ్ అవుతది. సో ఏం చేయాలంటే, ఆయన పరిపూర్ణమైన జీవితంలోని, శరీరంలోని నువ్వు పాలు పంచుకున్నట్టయితే, అప్పుడు నువ్వు అక్కడ సిలువెక్కినట్టు, నీ పేమెంట్ కరెక్ట్‌గా వాలిడేషన్ అయినట్టు. సో ఆ విధంగా జరిగినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచి ఇద్దరు ఏకముగా ఉంటేనే కదా ఆ పని జరుగుతది. సో అలా ఏకముగా ఉన్నప్పుడు డెఫినెట్‌లీ యూ విల్ హ్యావ్ ది ఇటర్నల్ లైఫ్. యాస్ క్లియర్ యాస్ దట్. కానీ వాళ్ళకది అర్థం కాలేదు. ఈ కాలంలో బాప్తిజం అంటే కూడా ఎవరికీ అర్థం కాదు. ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటే కూడా ఎవరికీ అర్థం కాదు. ఇంకా సమరయ స్త్రీతో ఏం మాట్లాడతారంటే, నేను ఇచ్చు నీళ్ళను నువ్వు తాగినట్టయితే యూ విల్ నాట్ బీ థర్స్టీ అగైన్. ఇక్కడ కూడా మీరు మళ్ళీ ఆకలి ఉండదు మీకు అని చెప్తారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత 8 తర్వాత కూడా ఆయన అదే ప్రస్తావన చేస్తారు. లైక్ జీవజలముల గురించి ప్రస్తావన చేస్తారు. ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ పదే ఆరాటపడక్కర్లేదు. అంటే యేసయ్యని నమ్ముకొని ఆయన యందు జీవించి నడుచుతూ ఉండి, ఆయన విషయమై నువ్వు పరిపూర్ణమైన జీవితం ఆయన కనపరుస్తూ ఉంటే, నువ్వు మళ్ళీ ఇటర్నల్ లైఫ్ కోసం వివిధ రకాలైన మార్గాలు, వివిధ రకాలైన సస్టైనబిలిటీ ప్లాన్స్ నువ్వు వేయక్కర్లేదు. ఎటువంటి ఇన్సూరెన్సీ పాలసీలు నువ్వు తీసుకోక్కర్లేదు. కానీ కేవలం అదొక్కటి చాలు. నువ్వు మళ్ళీ భోజనం తీసుకొని ఫర్దర్ సస్టైనబిలిటీ కోసం ఆలోచించినట్టుగా యేసయ్యని తప్ప నువ్వు వేరేదేమీ ఫర్దర్ సస్టైనబిలిటీ ప్లాన్స్ నువ్వేమి వెయ్యక్కర్లేదు అని చెప్పి ఈ వాక్యం చెప్తుంది. సో నేను మీ అందరిని అడిగే ప్రశ్న ఏంటంటే, నేను చెప్పాలనుకున్నది అయిపోయింది. సో ఒక 6 అంతా ఇదే ఉంటుంది. మీరు జనరల్‌గా చదివితే ఏదో డిబేట్ బిట్వీన్ పీపుల్ అండ్ జీసస్. ఈయన ఆహారం అంటారు, నన్ను తినండి, నా రక్తం తాగండి అంటే, మనకు కూడా ఫస్ట్ టైమ్ చదివినప్పుడు ఈయన తినేయమంటున్నారు, ఇది తాగేయమంటున్నారేంటి, ఇది మనుషుల్ని తినమంటే ఇగ క్యానిబల్స్ లాగా చేయమంటున్నారేంటి యేసయ్య అనే అర్థమవుతుంది. కానీ వి విల్ నాట్ పిక్చరైజ్ ద హోల్ థింగ్. ఈ 6వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నేనొక్కడినే వే అండ్ ఐ యామ్ ద రియల్ వన్. నీకు ప్రాబ్లమ్ వచ్చినా నేనే చూసుకోగలను. నాకు ఆ పొటెన్షియల్ ఉంది. ఇన్ ద సేమ్ టైమ్ నువ్వు టెంపరరీ వాటి కోసం చూడు. పర్మనెంట్ కోసం నీ గోల్ పెట్టుకో. అండ్ దానికోసం నువ్వు వర్క్ చేయి. ఎందుకంటే నేనే మార్గం అని చెప్తున్నా. సో దిస్ పోర్షన్ టాక్స్ అబౌట్ యువర్ ఫెయిత్, యువర్ వే ఆఫ్ డీలింగ్ యువర్ లైఫ్. అట్ ద సేమ్ టైమ్ జీసస్ ఈస్ ద ఓన్లీ వే అని చెప్పి ఆయన్ని అర్థం చేసుకునే ఒక గొప్ప అవకాశాన్ని ఈ 6వ అధ్యాయం ఇస్తుంది. నేను ముందే చెప్పాను, 4 గాస్పల్స్‌లో యోహాను సువార్త
హూ ఈజ్ జీసస్ క్రైస్ట్ అన్న క్వశ్చన్ని 100% న్యాయం చేస్తాడని చెప్పాను. అంటే యేసయ్యని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క యోహాను సువార్త ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తాడు. సో, ఆ విధంగా నేను అడుగుతున్నాను, ఈరోజు నీ జీవితంలో వచ్చే సమస్యలు గానీ, ఈరోజు నీకొచ్చే ఇబ్బందులు గానీ, ఈరోజు వచ్చే నీకున్న ప్రాబ్లమ్స్‌ని గానీ, నీ ముందు 5,000 జనాల్ని ఫీడ్ చేయాల్సినంత ఇంపాసిబుల్ టాస్క్ ఉన్నా సరే, నీ జీవితంలో ఇంపాసిబుల్ టాస్క్ ఏమున్నా సరే, హౌ యూ ఆర్ డీలింగ్ ఇట్. యేసయ్య ఫిలిప్పుని కాదు అడిగే క్వెషన్, మనల్ని అడుగుతున్నారు ఈరోజు. నువ్వు 5,000 మందికి ఇవ్వాలి. నీ దగ్గర ఒక ఇంపాసిబుల్ టాస్క్ ఉంది. సో, వాట్స్ యువర్ నెక్స్ట్ స్టెప్? హీఈస్ పుట్టింగ్ యూ ఇన్ చార్జ్. ఇప్పుడు ఆయన కదా ఇన్‌చార్జ్ అక్కడ. కానీ శిష్యుల్ని ఎందుకు ఫస్ట్ క్వెషన్ చేశారు? సో, ఈరోజు కూడా ఇంపాసిబుల్ టాస్క్ ఇచ్చినప్పుడు, ఒక ఇంపాసిబుల్ బాధ్యతను నీకు అప్పచెప్పినప్పుడు, లేదంటే నీ జీవితాన్ని యూజ్ చేసుకొని ఒక ఇంపాసిబుల్ క్రియను చేయాలని ఆయన ఆశపడుతున్నప్పుడు, వాట్స్ యువర్ ఇమ్మీడియేట్ స్టెప్? లాజికల్‌గా రియాక్ట్ అవుతున్నారా? ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతున్నారా? ఇది ఇంపాసిబుల్లే అని వదిలేస్తున్నారా? లేదా ఇంకేమన్నా వేస్ ఉన్నాయని వెతుక్కుంటున్నారా? ఎవరికి చెప్పుకుంటున్నారు? ఏ విధంగా డీల్ చేస్తున్నారు అనేది మీ ఆలోచన విధానానికి వదిలేస్తున్నారు. బట్ దేవుడు ఏం చేయమంటాడో తెలుసా? కమ్ టు మీ, కమ్ టు ద ఫాదర్, గివ్ థాంక్స్ అండ్ బిలీవ్ ఇట్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్. మనం చూస్తున్నాం ఇక్కడ ఇంకా మిరాకిల్ జరగకుండానే యేసయ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని అందరికీ పంచిపెడితే ఎంత గొప్ప కార్యమైంది. మనకు పాటలయ్యాయి. 2000 సంవత్సరాల తర్వాత కూడా ఎన్నో పాటలు నేర్పుతున్నాం. సో, మనందరికీ బాగా తెలిసిన సుపరిచితమైన కథ. కానీ మనం ఆలోచించుకోవాలి, మనకొచ్చే సమస్యల్ని, మనకుండే ఇంపాసిబుల్ టాస్క్‌ని మనం ఎలా డీల్ చేస్తున్నాం అనేది. ఇకపోతే దేవుణ్ణి ఎంతవరకు అర్థం చేసుకున్నాం? దేవుడు ఇంచుమించు 7-8 ఐ యామ్ స్టేట్మెంట్స్ ఇస్తారు. ఎవరికైనా చెప్పగలరా? ఐ యామ్ గుడ్ షెపర్డ్, ఐ యామ్ ద డోర్, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, ఐ యామ్ ద రెజరక్షన్. ఇంకా మిగిలినవి ఎవరైనా చెప్తారా? స్టిల్ ఇంకా చాలా మంచి ఫేమస్ అయింది. చిన్నప్పటి నుంచి వింటుంది. ఇంకా మిగిలినవి ఎవరన్నా? ఓకే. ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఎస్. ఇంచుమించు 7-8 స్టేట్మెంట్స్ ఆయన ఇస్తారు. ఐ యామ్ అని ఆయన అంటే ఏంటి అని అర్థం చేసుకోవడానికి 1 వర్డ్ లేదంటే 1 లైన్ సమ్మరైజేషన్ ఇస్తారు. కానీ దాని వెనక ఒక్కొక్క మాట వెనక సంవత్సరం కష్టపడినా సరే తీరని మర్మాలు ఆయన దాచించారు. ఈరోజు మన జీవితంలో ఆయన ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం? ఈ ప్రజలు అపార్థం చేసుకున్నట్టే మనం కూడా ఆయన అపార్థం చేసుకుంటున్నాం. యవనస్తులు అయిన మనకి ఎక్కువ డౌట్స్ వస్తాయి. లేదంటే మనం దేన్ని త్వరగా నమ్మం. చాలా తెలివైన వాళ్ళం మనం. ఇంకా చెప్పంటే అతి తెలివి ఎక్కువ. పెద్దలకి కొంచెం ఏమైనా చెప్పినా అవునా అనేదో నమ్మేస్తారు. లేదా చిన్నపిల్లలకి ఏదన్నా చూపించి చేస్తే ఓకే. కానీ మనం చాలా అతి తెలివి గల వాళ్ళం. గమ్మున దేన్ని నమ్మం. గమ్మున ఏ మాట కూడా వినం. అదే అడ్వాంటేజ్, అదే డిసడ్వాంటేజ్. సో, ఈరోజు దేవుణ్ణి ఎంతవరకు మీరు అర్థం చేసుకుంటారు? నిజంగానే మీరు యేసయ్యని నిజంగానే అర్థం చేసుకున్నట్టయితే ఎవ్రీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ మీ దగ్గర ఉంటది. మీరు ఎక్కువ కష్టపడిపోయి, ఎక్కువ వేదన చెంది అంత కష్టపడాల్సిన అవసరమే లేదు. కానీ ఈరోజు నేను ప్రశ్నిస్తుంది ఏంటంటే, ఈ మీట్‌లో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడిని ఎంతవరకు అర్థం చేసుకుంటారు? ఇక్కడ ఒక మాట అంటాడు యేసయ్య, ద లివింగ్ ఫాదర్ సెంట్ మీ అండ్ బికాస్ ఆఫ్ హిమ్ ఐ లివ్ ఆల్సో. ఇన్ ద సేమ్ వే హూఎవర్ ఈట్స్ మీ విల్ లివ్ బికాస్ ఆఫ్ మీ. ఇక్కడ ఎందుకు ఈట్స్ అన్నాడో మనం ముందే చెప్పేసుకున్నాం. కానీ ఇక్కడ మనం ధ్యానించాల్సిన మాట ఏంటంటే, తండ్రి చేత నేను ఎలాగైతే జీవిస్తున్నానో ఎవరైతే నన్ను పూజిస్తారో అండ్ హీ విల్ లివ్ బికాస్ ఆఫ్ మీ అన్నారు కదా! ఇక్కడ పూజించడం అన్న మాట మనం ముందు మాట్లాడుకొని ఆయన విషయమై అలా జీవిస్తూ ఆయన్ని మనలో కనపరుచుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, తండ్రి చేత నేను ఎలాగైతే
ఆయన నాలో జీవిస్తూ ఉండి నేను ఆయనలో జీవిస్తున్నానో, మీరు కూడా ఆ విధంగా ఉంటారు అని చెప్పేసి అన్నారు. సో, ఈరోజు మీ జీవితంలో ఆయన్ని నిజంగా అర్థం చేసుకుంటే, ఆయన్ని నిజంగా మీరు హృదయానుసారంగా ఆయన ఆలోచనలు, మీ ఆలోచనలు ఒకటైతే, ఆయన చెప్పే ప్రతి మాటకి, ప్రతి వచనంలో ఉన్న ప్రతి మాటకి గొప్ప మర్మాలు ఆత్మ మీకు బోధిస్తది. చిన్నప్పటి నుంచి చదువుకున్న ఏ స్టోరీ కూడా కొత్త కోణంలో నాకు అర్థమవుతది. కొన్ని వందల సార్లు చదివినా 100 కోణాల్లోనే దేవుడు మీతో మాట్లాడతాడు. ఈరోజు నేను అడుగుతుంది ఏంటంటే, యేసయ్యని మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారు? ఎంతవరకు ఆయన్ని మీరు క్యారీ చేస్తున్నారు? ఎంతవరకు మీరు ఆయన్ని ఫుల్ ప్లెడ్జ్డ్‌గా క్యారీ చేస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ ఆయన చెప్తున్నారు, "యూ విల్ లివ్ బికాస్ ఆఫ్ మీ." నిజంగానే మనకి చిన్నప్పటి నుంచి చదువుకునే ఈ స్టోరీ మనకి ఫుల్‌గా మైండ్‌లో ఉంటే, నిజంగానే అర్థమైతే, మరి మీలో యేసయ్యని క్యారీ చేస్తున్నారా? మనం చేసే పరిస్థితులన్నీ, మన సమస్యలన్నీ, మన సిట్యుయేషన్స్ అన్నీ మన కోణంలోనే ఉంటాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళ కోణంలోనే ఉంటాయి. ఎప్పుడైనా నేను చేసేది దేవునికి నచ్చిందా? దేవుడు కూడా ఇలాగే ఆలోచిస్తాడా? నేను చేసింది అవతల వ్యక్తి దృష్టి నుంచి కూడా కరెక్టేనా? అన్నిటికన్నా దేవుని దృష్టి నుంచి కూడా కరెక్టేనా? మనం ఏ విధంగా జీవిస్తున్నాం అన్నది ఎప్పుడూ ఆయనతో పోల్చుకుని, ఆయన హృదయంతో ఆలోచిస్తూ, ఆయన్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉంటే, అప్పుడు ఆయన అన్న స్టేట్మెంట్ వ్యాలిడ్ అవుతది. ఆయన మీలో జీవిస్తున్నారు అన్న స్టేట్మెంట్ అప్లై అవుతది. ఆయన మీలో జీవిస్తున్నారు అన్నప్పుడు మీ యొక్క శరీరాశలు గాని, పాపము గాని సిలువ వేయబడిన స్థితిలో పౌలు గారు చెప్పిన స్థితిలో ఉంటది. అలా ఉన్నప్పుడు మీరు తీసుకున్న బాప్తిజంకి ఒక రియల్ వాల్యూ ఉంటది. అలా ఉన్నప్పుడు యూ విల్ హ్యావ్ ది ఇటర్నల్ లైఫ్. ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది ఇటర్నల్ లైఫ్, ఆయన మీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేరుస్తాడు. ఏ ప్రామిస్ అది? 6:40 వచనం చివర్లో, ఐ విల్ రైజ్ దెమ్ ఇన్ ద లాస్ట్ డే. అంత్య దినములలో ఐ మీన్ చివరి దినంలో వానిని నేను లేపుదును అన్న వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలంటే అంత ప్రాసెస్ ఉంటుంది. జస్ట్ బికాజ్ మీరు చిన్నప్పటి నుంచి వింటున్న స్టోరీ మెరకల్, ఓకే ఇది గాడ్ ఈజ్ గ్రేట్ కాబట్టి 5,000 మందిని ఆ, ఆ, ఆహారం ఇచ్చారు, ఇవన్నీ కాదు. ఇంకా స్టేజ్ అయిపోయింది, చిన్నపిల్లల స్టేజ్ అయిపోయింది. వి ఆల్ ఆర్ గ్రోన్ అప్ గైస్. ఎందుకంటే మీరు చదివే ప్రతి కోణం మారాలి. ఇకపై నుంచి అయినా చదివేటప్పుడు ఆయన హెల్ప్ తీసుకొని ప్రతి అధ్యాయం నుంచి ఆయన ఏం మాట్లాడాలంటూ ఆలోచిస్తూ, మీకున్న సమస్యలని, మీకున్న పరిస్థితుల్ని, సిచ్యువేషన్స్ని ఆయన వ్యూ నుంచి ఆలోచించండి. ఆయన ఎలా రియాక్ట్ అవుతారో అలా రియాక్ట్ అవ్వండి. అలా రియాక్ట్ అయినప్పుడు ఆయన చేతులకు అప్పచెప్పేసి జస్ట్ థ్యాంక్ హిమ్ అంతే. జరిగినా జరగకపోయినా జస్ట్ గివ్ హిమ్ ఎ థ్యాంక్స్. అది ఫస్ట్ లెసన్. అండ్ ప్రతి విషయంలోని ఆయన్ని అర్థం చేసుకోండి. ఎప్పుడు మన ప్రార్థన ఏంటంటే, నన్నెవడు అర్థం చేసుకోలేదు, నాకెవడు లేడు, నన్నెవడు అర్థం చేసుకోలేదు, నాకెవరు లేరు. ఎప్పుడైనా ఆయన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తేనే కదా. సో ఇకపై నుంచి చిన్నపిల్లల బోధలు, చిన్నపిల్లల కథలు, చిన్నపిల్లల గేమ్స్ ఇవన్నీ కాదు. ఎదిగాం కాబట్టి, ఆయనతో నడిచే వయస్సు, స్థితి, పరిస్థితులు మారాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని అర్థం చేసుకొని, ఆయన యందే విశ్వాసం ఉంచి, ఆయన్ని తట్టే చూస్తూ మీ జీవితాలను మార్చుకొని నడుస్తారని ఆశిస్తూ ఈ చిన్న విషయాలను మీకు చెప్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.